జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం, జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం. అన్న రండి అక్కదా నీళ్ళు బాగా వస్తాయి అక్కడ ఇల్లు వల్లమ్మా మీదనా ఇప్పుడు అమ్మకు ఇల్లు వచ్చింది కదా అక్కడ నీళ్లు కూడా ఇస్తున్నాము. ఎన్నడూ లేని విధంగా ఈ 5 సంవత్సరాలలో గణనీయమైన అభివృద్ధి చేశారు సార్. ఇటుపక్క రోడ్లైనా మోరీలైనా కిలది గోడది 20 లక్షలు ఇచ్చారు సార్. అన్ని మసీదులకు 5 లక్షల నుండి 4 మసీదులు ఉంటాయి సార్. 4 మసీదులకు మాకు డబ్బులు రావడం జరిగింది. అదేవిధంగా ముద్రా సంఘం కూడా డబ్బులు రావడం జరిగింది సార్. ఈ రోజు అభివృద్ధి పనుల గురించి చూస్తే సార్ మా వార్డుకు 1,86,00,000 ఇప్పటి వరకు పెట్టడం జరిగింది సార్. 1,36 లక్షల పని ఇప్పటి వరకు కంప్లీట్ అయిపోయినాయి సార్. ఇంకా 50 లక్షలు టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి సార్. అదేవిధంగా మా వార్డుకు ఒక డబుల్ బెడ్రూమ్లు వచ్చేసి 100 డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి సార్. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాది ముబారా కలిపి 140 పైనే వచ్చినాయి సార్. అదేవిధంగా CMRF కూడా 50 వరకు వచ్చినాయని సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా ఏ అవసరం వచ్చినా 24 గంటలు ఎప్పుడైనా సంజయ్ నగర్ సార్ గిరి అని అంటే మా వాళ్లకు అందుబాటులో ఉండి ఎల్లవేళలా మా కోసం ఛాయాశక్తుల కృషి చేస్తున్న సంజయ్ నగర్కి ప్రత్యేకించి మా వార్డు నుండి ధన్యవాదాలు చెబుతూ ధన్యవాదాలు. 30 వార్డులలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు, కౌన్సిలర్స్ రాము గారు, మైనార్టీ నాయకులు ఖాదర్ ముజాహిద్ గారు, అదేవిధంగా 30వ వార్డు నాయకులు రాజ్ కుమార్ గారు, వివిధ వార్డు నుంచి వచ్చిన కౌన్సిలర్స్, అధికారులకు ప్రత్యేకంగా, ఎందుకంటే ఈరోజు అధికారిక కార్యక్రమం కాదు, పనులు జరుగుతుంటే పరిశీలిస్తుంటే వారు కూడా ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు మా మున్సిపల్ కమిషనర్ గారు, ఏఈ గారు రావడం జరిగింది. వారందరికీ వారితో పాటుగా ఈ ప్రాంత వివిధ కుల సంఘాల పెద్దలకు, మా మైనార్టీ సోదరులకు అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు, పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు మన మంచినీళ్ళ బావి దగ్గర నుంచి వెనకాల దిక్కు రోడ్డు మా తమ్ముడు ధర్మేంద్ర రెడ్డి దగ్గర రోడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో నీళ్ళ ప్రాబ్లం కూడా బాగుండే, నేనే వచ్చినప్పుడు పైప్ లైన్ వేసారు. ఇప్పుడు తమ్ముడు రాము యాజర్, తమ్ముడు రాజ్కుమార్ నీళ్ళది చాలా కష్టం ఉండే, మనం పైప్ లైన్ చేస్తామని చెప్పి జగిత్యాల ప్రాంతంలో నీళ్లకు సమస్య లేకుండా మళ్ళీ కూడా 36 కోట్ల రూపాయలు నిధులు తెచ్చినాం. అంతకుముందు మీరు అందరు చూస్తారు, ఈ ఫోర్ట్ హై స్కూల్, న్యూ హై స్కూల్ దగ్గర ఎప్పుడు చూసినా పైప్ బలిపోడే, ఇక్కడ గాంధీనగర్ దగ్గర పైప్ బలిపోడే, నటరాజ్ టాకీస్ దగ్గర పైప్ బలిపోడే, అవన్నీ కూడా ఒకటొకటి చేసుకుంటూ వచ్చినాం. మరి దాంతో పాటుగా న్యూ హై స్కూల్లో మన పిల్లలు బాగా చదువుతారు. మునుపు నేను కూడా చదువుకున్నా, అలానే చదువుకున్నా. దానికి చాలా నిధులు తీసుకొచ్చినా కానీ ప్రభుత్వం మారిన తర్వాత, గత ప్రభుత్వంలో కొంచెం నిధులు ఆగిపోయినాయి. మారిన తర్వాత కొంత మార్పులో కొంత లేట్ అవుతున్నది. అయితే అక్కడ బాత్రూమ్స్ లేవంటే మొన్న అడగగానే 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ స్కూల్ పనులు కూడా జరుగుతున్నాయి. అట్లనే గాంధీనగర్ లో మనకు కూడా దగ్గరనే ఉంటుంది అన్ని వాళ్లకు. లైబ్రరీ కూడా మా కమిషనర్ గారు
తొందరగా ఏర్పాటు చేసి నాతోటి పిల్లలకు అందుబాటులోకి తీసుకొస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మరి ఇంతకుముందే చెప్పారు ఇక్కడ సంఘ భవనాలకు ఇచ్చినాం, దాంతోపాటుగా మహిళా సంఘ భవనాలకు తప్పకుండా ఇస్తాం. మస్జిద్లన్నిటికి ఇచ్చినాం. మొన్న నఫీజా మసీద్ ముందట రోడ్డు కూడా బాగాలేకుండే, అది కూడా ఏర్పాటు చేసినాం. మరి ఈ సందర్భాల్లో ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా అని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ఎంత చేసినా చేసేది ఉంటూనే ఉంటుంది. వీధిగా ముందట రోడ్డు కూడా ఖరాబ్ అయింది, ఇదంతా కూడా టెండర్కి పిలిచినాం. ఈ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వ ఆసుపత్రి కూడా మీకు దగ్గరనే ఉంది. అది ఇంకా 320 పడకల ఆసుపత్రి కావాలి. ఇప్పుడు ఎంత గంట కట్టాలి, ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ కావాలి. అవన్నీ కూడా ఒకటి ఇంకొకటి చేసే బాధ్యతగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా నేను. నాకు ప్రధాన ఉద్దేశం జగిత్యాల ప్రజలు నా మీద నమ్మకం వచ్చి గెలిపించారు. ఎందుకు అంటే గతంలో ఎక్కడ కట్టరా నీళ్ళు ఇక్కడ కట్టాం, ఎక్కడ జరగని పనులు ఇక్కడ జరిగినాయి. మరి అటువంటిప్పుడు సంజయ్ డాక్టర్ గెలిస్తే ఇక్కడ అభివృద్ధి అవుతుందని చెప్పి పక్క నియోజకవర్గాలల్లో నేను నిలబడ్డ పార్టీ వాళ్ళు ఓడిపోయినా కానీ ఇక్కడ మాత్రం నన్ను గెలిపించారు. నన్ను గెలిపించినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన సందర్భంలో వారికి నాకు ఇచ్చిన భరోసా మీద ఈ జగిత్యాల అభివృద్ధి చేస్తా, కలిసి పనిచేద్దామని చెప్పి నేను పోయినప్పుడు అనడం, దాంతో నేను కూడా కలిసి పనిచేస్తానని చెప్పడం. ఈరోజు కొందరు విమర్శిస్తారు కావచ్చు, అంటారు కావచ్చు, నాకు కూడా పాత ఏది పావుదాటంగా తిప్పదలిగేసింది అన్నట్టు అంతకుముందు ప్రభుత్వాన్ని తిట్టుడు, ఆ పార్టీని తిట్టుడు నాకేం పని లేదు, అవసరం కూడా లేదు. కానీ నా ప్రజలు నాకు పేదవాళ్ళకి వచ్చేటివి ఉన్నాయి 790 ఇళ్ళు, అవి కూడా అతి త్వరలో మంజూరు చేస్తాం. అంతకుముందు గృహలక్ష్మిలో వాడికి ఒక 10-15 ఇచ్చినాం, పట్టణంలో ఇయ్యలే, గ్రామాలలో ఇచ్చినాం. వాళ్ళు ఎవరైనా అంతకుముందు కట్టుకున్నా కానీ అయ్యో ఆ ప్రభుత్వం పోయింది నాకు అత్తయ్య రాదు అనుకోవద్దు, నేను ఆ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నాను. ఎందుకు అంటే అప్పుడు ఇచ్చిన గృహలక్ష్మి పట్టాలు కట్టుకున్న వాళ్ళకి తప్పకుండా మనం ఇవ్వాలి. అవన్నీ ఏదైనా వార్డులలో లిస్టులు ఉంటే మీడియా ద్వారా నేను కోరుతున్నా. కమిషనర్ గారిని కూడా అందరు వార్డ్ ఆఫీసర్లకు చెప్పాలి, గ్రామ వారి ఎంపీడీఓ కూడా కాబట్టి సెక్రటరీకి చెప్పాలి. వాళ్ళ ఫోటోలు తీసుకుని పెట్టుకొని మీరు ఇమ్మీడియట్గా చేస్తే అవి తీసి ఇప్పుడు నాకు 3500 ఇండ్లు మంజూరు చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఉదాహరణ ఇక్కడ వాడుకో 45 కట్టుకుంటే 500 మంది కట్టుకున్నా కానీ తీసేసి 3000కి నేను మళ్ళీ మంజూరు ఇస్తాను. కాబట్టి అది ఎంత త్వరగా అయితే అంత త్వరగా అన్ని వర్గాలకు తెలియాల్సి కోరుతున్నా. हमारा सदर साहब भी है, आपके मैनारिटी ग्रुप में भी लगाइए, మా ముజాహిద్ భాయ్ है మైనార్టీ గ్రూప్ में भी लगाइए. ఇక్కడ మా హజారీ సాబ్ కూడా ఉంటుండే, మీరు కూడా మైనార్టీలకు అందరం మనం కలిసిమెలిసి ఉంటాం. మన గ్రూపులలో పెడితే తెలుస్తుంది, వాళ్ళు కూడా చూసుకోవాలి. ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో కట్టిన ఇస్లాంపురాలో కట్టిన అత్తయ్య రావు, ఇక్కడ కట్టిన వస్తాయో రావు అనుకోదికి వాటి ప్రాపర్గా అప్పుడు లిస్టులో ఉండి వాళ్ళు ఫోటోలు తీసుకొని అప్పుడు లిస్టు మనకు అనుమతి ఇచ్చారు కలెక్టర్ గారు, అందులో ఉంటే వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను రమ్మన్నందుకు మరొకసారి వార్డు సభ్యులందరికీ కూడా